కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని, తాను రానివ్వబోనని కొడంగల్ నియోజకవర్గం సాక్షిగా శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ 3/2 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 80 సీట్లు గెలుచుకుంటామని, 153 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. ఇది తన సవాలని, ఈ విషయాన్ని చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు రాసి పెట్టుకోవాలని అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సర్పంచులను సీఎం రేవంత్ రెడ్డి శాలువాలతో సత్కరించి ఆప్యాయంగా పలకరించారు. రెండేళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ తన తోలు తీస్తానంటున్నారని, సోయలేని మాటలు, స్థాయిలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేసీఆర్ కింద పడి నడుము విరిగిందని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నే బందీఖానాగా మార్చుకున్నారని, వాస్తవానికి ఆయనను జైలుకు పంపినా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. 2 ఏళ్లుగా కేసీఆర్ తోలు తీయడమే నేర్చుకున్నట్లున్నారని, అలా అయితే ఆయనకు మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని ఎద్దేవా చేశారు. తాను కేటీఆర్లా అమెరికాలో బాత్రూంలు కడిగి తెలంగాణకు రాలేదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తండ్రి గాలికి సంపాదించిన ఆస్తిలో సొంత చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బయటకు పంపిన చరిత్ర కేటీఆర్దని ఆరోపించారు. చెల్లికి సమాధానం చెప్పలేని కేటీఆర్ తనకు సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు 2028 ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, పాలనపై దృష్టి లేనప్పుడు, ఇచ్చిన హామీలు అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినప్పుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలేనని హరీష్ రావు ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు గొంతు కోస్తున్నారని, తద్వారా తన సొంత జిల్లానే దగా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.